హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఎన్సీఆర్టీ బేస్డ్ కంప్యూటర్ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం యొక్క స్టడీ మెటీరియల్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎడిషన్ మెటీరియల్. సో దీంట్లో మొత్తం మీద మనకైతే 14 చాప్టర్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అరౌండ్ 90+ పేజెస్ తోటి మీకు ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. యాజ్ పర్ ద రైల్వే లేటెస్ట్ ఇచ్చినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా జేఈ ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి యాజ్ పర్ ద లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారంగా మీకు ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో దీని యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు అసలు రైల్వే ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం. సో రైల్వే అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కన్నా తీసుకుంటే అరౌండ్ 20 మార్క్స్కి మనకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, లినక్స్ అండ్ యూనిక్స్, ఎంఎస్ ఆఫీస్, వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్ అండ్ కంప్యూటర్ వైరస్. ఈ విధంగా మనకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క ఛానల్ తరపున మీకు ఈ యొక్క మెటీరియల్ ద్వారా మీకు అరౌండ్ 14 చాప్టర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది, విచ్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్. సో మనకి ఒక బుక్ ద్వారా కవర్ అవుతున్నటువంటి ఇండెక్స్ ఒకసారి చూద్దాం. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, డేటా రిప్రజెంటేషన్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, కంప్యూటర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓవర్వ్యూ ఆఫ్ ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఈ విధంగా టోటల్గా మీకు ఇక్కడ 14 చాప్టర్స్లో కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎంటైర్ డేటా మొత్తాన్ని యాజ్ పర్ ద లేటెస్ట్ కాంపిటేటివ్ బేస్ పైన మీకు చాలా షార్ట్ అండ్ స్వీట్లో అయితే అందించడం జరిగింది. థియరీ మ్యాక్సిమం మనం నెగ్లెక్ట్ చేస్తూ కీ పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ సంబంధించినటువంటి డేటా. ఓకే, అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ కూడా చూద్దాం. సో కంప్యూటర్ తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ 14 చాప్టర్స్లో మీకు ఇక్కడ కంటెంట్ రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి డేటా అండ్ కంప్యూటర్ యొక్క పరిచయం సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా డీటెయిల్గా టేబుల్స్ అండ్ కంప్యూటర్ యొక్క తరాలు, నెక్స్ట్ కంప్యూటర్ నిర్మాణం, ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలకు సంబంధించినటువంటి డేటా. అండ్ మీలో కొంతమంది డౌట్ కూడా వచ్చి ఉంటుంది, సార్ ఇది ఎన్సీఆర్టీ బేస్ పైన అంటున్నారు కదా, నిజంగా ఎన్సీఆర్టీలో మనకి ఒక కంటెంట్ ఉందా లేదా అని. ఓకేనా? సో డౌట్ అయితే రావడం సహజం కాబట్టి మీకు ఒరిజినల్ ఎన్సీఆర్టీ చూపిస్తా. ఆ తర్వాత మనం ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దాని యొక్క రిమైనింగ్ డేటాలకు కూడా వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ఒరిజినల్ ఎన్సీఆర్టీ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎన్సీఆర్టీ నాట్ టు బి రీపబ్లిష్డ్. ఓకేనా? ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్ అండ్ అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది కంప్యూటర్ కాన్సెప్ట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అదే అవుట్పుట్ డివైజెస్. ఇక్కడ మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యాక్సిమం సేమ్ పిక్చర్స్ మనం అయితే ఉపయోగించడం జరిగింది. ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి టైం పీరియడ్స్ అండ్ నెక్స్ట్ ఈ యొక్క డేటా అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెమరీ సంబంధించినటువంటి డేటా అండ్ నెక్స్ట్ క్యాచ్ మెమరీ, సెకండరీ మెమరీ, డేటా క్యాప్చరింగ్, డేటా స్టోరేజ్, డేటా రీట్రైవల్ అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి డేటా, సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఈ విధంగా మనకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి పాయింట్స్. అండ్ దాంతోపాటు మనకి ఇంటర్నెట్ అండ్ వెబ్, ఇది కూడా చూడండి ఎన్సీఆర్టీ నాట్ టు బి రీపబ్లిష్డ్. సో ఎన్సీఆర్టీ నుంచే మనం ఇక డేటాని ఫిల్టర్ చేసేసి మీకు మొత్తం ఒక స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, నెట్వర్క్ డివైజెస్, నెట్వర్క్ టోపాలజీస్, ఇంటర్నెట్, వెబ్సైట్స్, వెబ్ పేజెస్, వెబ్ సర్వర్స్, వెబ్సైట్ అండ్ బ్రౌజర్స్, వీటన్నిటి ఒక టోటల్ డేటా. ఇవన్నీ కూడా మీకు షార్ట్కట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్లో అందిస్తున్నటువంటి బుక్ ఇది. సో మన యొక్క ఛానల్ తరపున మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు వర్షన్లో అయితే అందించడం జరుగుతుంది. సో మనం మ్యాక్సిమం ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్ మీకు అయితే ఇక్కడ యాజ్ టీజ్కి అయితే అందించడం జరిగింది. సో మెమరీ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా స్టోరేజ్ డివైజెస్ సంబంధించినటువంటి డేటా. సో స్టోరేజ్ దాంట్లో యాక్చువల్గా మనకి ఇక్కడ దాకానే ఉంది. సో మేమేం చేసినాం అంటే క్లౌడ్ కంప్యూటింగ్, ప్రజెంట్ మనం గూగుల్ డ్రైవ్ తీసుకున్నా అండ్ అదేవిధంగా మనం మరికొన్ని టెక్నాలజీస్ తీసుకున్నా మనకు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అంటే ఆన్లైన్లో డేటా స్టోరేజ్ చేసుకుంటున్నాం కదా. సో ఆ యొక్క డేటా స్టోరేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. లైక్ పబ్లిక్ క్లౌడ్కి, ప్రైవేట్ క్లౌడ్కి, హైబ్రిడ్ క్లౌడ్కి ఉండేటటువంటి డిఫరెంట్ ఏంటిదని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి గురించినటువంటి లేటెస్ట్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఫ్యూచర్ ర్యామ్స్ గురించి. సో ప్రజెంట్ మనకున్నటువంటి ర్యామ్స్ మీకు తెలిసిందే. సో అడ్వాన్స్డ్ ర్యామ్స్ ఏంటివి అనేది కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్ సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది యూనిక్స్, వీటన్నిటి గురించి మీకు ఇందులోనే ఇంక్లూడ్ అయి రావడం జరుగుతుంది. ఉబంటు వాటి గురించినటువంటి డేటా కూడా, ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క టైప్స్ అవన్నీ కూడా
అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్ గురించి, మీడియం లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ గురించి. అండ్ అది లాంగ్వేజెస్ అవి ఏ సంవత్సరంలో జనరేట్ అయ్యాయి, వాటి యొక్క డెవలపర్స్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్, అండ్ అది వారి యొక్క స్వభావాలకు సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇంకా అడిషనల్ కీ పాయింట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ యొక్క జనరేషన్ గురించి. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్. సో విండోస్ సంబంధించినటువంటి లేటెస్ట్ వర్షన్స్, విండోస్ 95, విండోస్ 98, విండోస్ ఎంఈ, అండ్ అదేవిధంగా విండోస్ ఎన్టీ, విండోస్ ఎక్స్పీ, అండ్ నెక్స్ట్ విండోస్ విస్టా, విండోస్ 7 అండ్ విండోస్ 8, విండోస్ 10 అండ్ నెక్స్ట్ విండోస్ 11. సో ఈ విధంగా మీకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క పీడిఎఫ్ని ఈ విధంగా గ్యాదర్ చేయాలి చూద్దాం. దాని తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ ఈ యొక్క పేజీలోకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. మీకు ఈ యొక్క స్టోర్ నుంచే మెటీరియల్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ బేస్డ్ కంప్యూటర్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం సంబంధించినటువంటి కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. సో మీకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ లేదా తెలుగు వర్షన్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్ చూద్దాం. సో ఇంగ్లీష్ మీడియం వర్షన్ అనేది 6 MBతో మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. జస్ట్ 39 రూపీస్కే మీకు ఒక పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది బై నౌ, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని సేమ్ అదే విధంగా మీకు అయితే కనిపించడం జరుగుతుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క ఈమెయిల్ కూడా ఫైల్ అయితే రావడం జరుగుతుంది. మీరు అక్కడ కూడా ఫైల్స్ డౌన్లోడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో, అది క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ అప్పటికి కూడా మీరు ఆ యొక్క విధానంలో కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోతే మీరు మీ యొక్క పేమెంట్ స్లిప్ని, అంటే ఈ యొక్క సైట్ నుంచి, ఇన్స్టామోజో సైట్ నుంచి జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్ని SRINIVAS05@gmail.com పంపించినట్లయితే విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో మీకు ఈ యొక్క ఫైల్ అనేది హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఫైల్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీన్ని మీరు డైరెక్ట్గా జిరాక్స్ తీసుకునే ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇది కాపీరైటెడ్ మెటీరియల్ కాబట్టి ఎవరికైతే షేర్ చేయకండి. అండ్ సేమ్ ఇదే విధానంలో మీరు తెలుగు మీడియం మెటీరియల్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా ఇక్కడ బై నౌ క్లిక్ చేసి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి డేటాలో భాగంగా లేటెస్ట్ జియోగ్రఫీ పాయింటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ మొత్తం కూడా మన యొక్క స్టోర్ నుంచి మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క కంప్యూటర్ సంబంధించినటువంటి ఈ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ మన యొక్క కోర్సెస్లో అటాచ్ చేయడం జరిగింది. ఏ కోర్సులు అటాచ్ అయినాయి, ఎవరెవరు మళ్ళీ వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ దాంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గ్రేడ్ 1 సంబంధించి ఆల్రెడీ 20 మార్క్స్ మీకు వెయిటేజ్ ఉంది కాబట్టి గ్రేడ్ 1 కోర్సు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క కోర్సులోనే మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్ నుంచి మీరు డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ వాళ్ళకు కూడా ఇక్కడ 50 మార్క్స్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. వీళ్ళకు మెటీరియల్ యాడ్ అవుతుంది. అండ్ జూనియర్ ఇంజనీర్ వాళ్ళకు కూడా ఈ యొక్క మెటీరియల్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కోర్సు వాళ్ళు ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ ఆస్పిరెంట్స్ అంతా కూడా మన యొక్క స్టోర్ నుంచి గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మొత్తం ఇంగ్లీష్ మీడియం మనకు స్టాండర్డ్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం డేటాను చెక్ చేద్దాం. అండ్ వీటి యొక్క క్లాసెస్ అనేవి కూడా మీకైతే అందుబాటులోకి రావడం జరుగుతుంది విత్ ఇన్ షార్ట్ టైంలో మన యొక్క యాప్ ద్వారా. ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో ఈ యొక్క కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా అండ్ విండోస్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ షార్ట్ కట్స్ కూడా ఎగ్జామ్లు ఎక్కువగా షార్ట్ కట్స్ అడుగుతుంటాడు, ఇట్లాంటి కీస్ అడుగుతుంటాడు. ఇది దేని పనికి వస్తుంది, F2 అంటే దేనికి వస్తుంది, ఫంక్షనల్ కీస్ కానీ అనేది బ్యాక్ స్పేస్, డిలీట్ ఇట్లాంటివి. ESC అంటే ఎస్కేప్. అండ్ నెక్స్ట్ MS ఆఫీస్. సో MS ఆఫీస్లో మనం MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, MS యాక్సెస్, MS అవుట్లుక్ వీటన్నిటి గురించి ఇక్కడ మనం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ MS వర్డ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్, వాటికి సంబంధించినటువంటి నామిక్లేచర్, సో వాటిలో ఉండేటటువంటి ట్యాబ్స్, వాటి యొక్క స్పెషాలిటీస్ అండ్ మెయిన్ కీస్ మనకి అడుగుతాడు ఎగ్జామ్లో. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాండర్డ్ టూల్ బార్, వీటి గురించి అడుగుతుంటాడు. అంటూ అంటే ఏం క్లిక్ చేస్తాము అండ్ వాటి యొక్క పర్పస్ ఏంది, పేస్ట్ అంటే ఏం వాడతాము, లేకపోతే కాపీ అంటే ఏంటిది, ఇన్సర్ట్ అంటే దేనికి వాడతాము, ఒకవేళ కరెంట్ డేట్ ఎంటర్ చేయాలంటే, కరెంట్ డేట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏ విధమైనటువంటి కోడ్ని, కరెంట్ టైంని ఎంటర్ చేయాలంటే అట్లాంటి కోడ్స్ అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ ఫార్మాటింగ్. ఓకేనా. ఫార్మాటింగ్ పాయింట్ ఆఫ్ లో ఉండేటటువంటి అంటే ఫాంట్ సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ, ఫాంట్ని చేంజ్ చేయడం కానీ, ఫాంట్ చేంజ్ అవ్వాలంటే, ఫాంట్ సైజ్ చేంజ్ అవ్వాలంటే, బోల్డ్ చేయాలంటే, ఇటాలిక్ చేయాలంటే, అండర్లైన్ రావాలంటే, అలైన్ లెఫ్ట్ కావాలంటే, సెంటర్ కావాలంటే, అలైన్ రైట్ కావాలంటే, జస్టిఫై చేయాలి అంటే ఓవరాల్గా మనకు సెట్ కావాలంటే, ఇక్కడ మనకి ఇది ఎట్లా కనిపిస్తుంది, ఇదంతా కూడా అలైన్ లెఫ్ట్, మొత్తం లెఫ్ట్కి అరేంజ్ చేసి ఉండడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఇది జస్టిఫై, మొత్తం ఇంకో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఉంది కాబట్టి ఇది జస్టిఫై. అండ్ నెక్స్ట్ లైన్ స్పేస్ కావాలంటే ఎట్లా, సో అట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎక్సెల్, సో ఎక్సెల్ సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్ యొక్క డేటా, ఈ నామిక్లేచర్ మ్యాక్సిమం ఏ అడుగుతుంటాడు ఈ నామిక్లేచర్స్, అండ్ వాటికి సంబంధించినటువంటి యాప్స్ యొక్క డీటెయిల్ డేటా, అండ్ అదేవిధంగా కొన్ని ఫంక్షనల్ కీస్ అండ్ వాటి యొక్క కాంపోనెంట్స్ అండ్ దాంట్లో వాడేటటువంటి షార్ట్ కట్స్. అండ్ నెక్స్ట్ పవర్ పాయింట్, సో ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి దాంట్లో మెయిన్ ఉండేటటువంటిది మొత్తం కూడా ఎంఎస్ పవర్ పాయింట్ 2010 సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా, ఎందుకంటే హైయెస్ట్ మనకు 2007 తర్వాత ప్రజెంట్ ఎక్కువగా రన్ అవుతుంది 2010 కాబట్టి మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో 2010 గురించినటువంటి క్వశ్చన్సే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ టైటిల్, రిబ్బన్ కానీ, ఈ యొక్క స్లైడ్ వ్యూ ట్యాబ్ కానీ, అవుట్లైన్ వ్యూ ట్యాబ్ కానీ, స్టేటస్ బార్ కానీ, అండ్ నెక్స్ట్ వ్యూస్ సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ కీస్, అండ్ యాక్సెస్ సంబంధించినటువంటి డేటా, అవుట్లుక్ సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ డేటా రిప్రజెంటేషన్. సో ఇది కొంత క్యాలిక్యులేటివ్ ఓరియంటెడ్లో ఉంటుంది. సో మీకు ఈ యొక్క డేటా మొత్తం కూడా మీకు మైండ్లో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, వీటన్నిటిని కూడా మనం మన యొక్క క్లాసెస్లో షార్ట్అవుట్ చేసుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఇంకా మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ప్రాక్టీస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ సంబంధించినటువంటి డేటా, ఈ విధమైనటువంటి డేటా స్ట్రక్చర్స్ అడుగుతారు. సో స్టార్ టోపోలజీ, రింగ్ టోపోలజీ, దీంట్లో ఏది మనకు బెనిఫిట్ అవుతుంది, ఏది రిస్కీ, ఏది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది బస్ టోపాలజీ, ఇట్లాంటి అడుగుతుంటాడు. ఇప్పుడు దీంట్లో మెయిన్ సర్వర్ ఏంటిది, ఒకవేళ ఒకటి ఫెయిల్ అయితే మిగిలిన వాటి పరిస్థితి ఏంది, అట్లాంటి కాంబినేషన్స్ అనేవి అడుగుతుంటాడు. హైబ్రిడ్ టోపాలజీ కానీ, లేకపోతే ట్రీ టోపాలజీ కానీ. అండ్ నెక్స్ట్ మనకు కంప్యూటర్ నెట్వర్కింగ్ ఒక మోడల్స్, అండ్ నెక్స్ట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్, అండ్ నెక్స్ట్ అడ్రస్సింగ్, అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సంబంధించినటువంటి డేటా. సో ఇంటర్నెట్ సంబంధించినటువంటి కీ పాయింట్స్ అన్నీ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినాయి. లాస్ట్ టైం గ్రూప్ డి అట్లాంటి ఎగ్జామ్స్లో చాలాసార్లు రావడం జరిగింది. అండ్ వెబ్ బ్రౌజర్స్ కూడా మ్యాక్సిమం మనకి దీంట్లోనే కవర్ అయిపోతాయి. వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్ అన్ని కూడా మనకి ఒక ఇంటర్నెట్ సెక్షన్లో రావడం జరుగుతుంది. డిఎన్ఎస్ సర్వర్ సంబంధించినటువంటి డేటా కూడా, అండ్ నెక్స్ట్ ఈమెయిల్ సంబంధించినటువంటి టోటల్ కంటెంట్, అండ్ నెక్స్ట్ సమ్ ఎడిషనల్ డేటా, అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ, అంటే దీంట్లోనే మనకు వైరస్ ఏదైతే టాపిక్ ఉందో వైరస్ టాపిక్ మొత్తం కూడా మనకి దీంట్లోనే కవర్ అయిపోతుంది. వైరస్, మాల్వేర్, ట్రోజన్ సంబంధించినటువంటి డేటా, స్పైవేర్స్ కానీ, వామ్స్ కానీ, అండ్ అదేవిధంగా మాల్వేర్ అటాక్ అయితే ఏ సిమ్టమ్స్ వస్తాయి, వాటిని ఎట్లా మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, సేఫ్టీ ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి దీంట్లోనే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు మొత్తం కూడా ఏ టెక్నాలజీ ఉంది కదా, బింగ్ ఏ కానీ అట్లాంటి టెక్నాలజీస్ మొత్తం కూడా మన దీంట్లో రావడం జరుగుతుంది. ఓకే, ఏ టెక్నాలజీ బేస్ పైన ఏ రంగాలలో ప్రజెంట్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, వాటి గురించినటువంటి డేటా మొత్తం కూడా మన దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, అండ్ వాటి యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, అండ్ అదేవిధంగా బిగ్ డేటా అనాలిసిస్ సంబంధించినటువంటి డేటా, విఆర్ వర్చువల్ రియాలిటీ సంబంధించినటువంటి, అండ్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సమ్ అదర్ ఎక్స్ట్రా డేటా, అంటే వీక్ ఏ, స్ట్రాంగ్ ఏ అంటే ఏంటిది, అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, చాలా అప్డేటెడ్ కంటెంట్ ఇది. అండ్ దాంతోపాటు 3D ప్రింటింగ్ సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్, సో ఫుల్లీ ఆటోమేటెడ్ డేటా, అండ్ అదేవిధంగా 5th జనరేషన్ సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఫైల్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్, సో ఏ విధమైనటువంటి కోడ్ దీనికి ఉపయోగిస్తారు, ఇట్లాంటి డేటా ఎన్నోసార్లు ఎగ్జామ్లు రావడం జరిగింది ఈ యొక్క డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి టర్మినాలజీస్, ఎక్స్ట్రా ఏదైతే పాయింట్స్ ఉంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వన్ మోర్ టైం మళ్ళీ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించినటువంటి కీ డేటా, ఎందుకంటే ఇవి ఎక్కువసార్లు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మిస్ అయిన ఏమైనా ఉంటే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ సమ్ అదర్ టర్మినాలజీస్తో పాటు ఫౌండర్స్, మౌజ్ను కనిపెట్టింది ఎవరు, క్వాటీ కీబోర్డ్ను కనిపెట్టింది ఎవరు, ఇంటర్నెట్ని కనిపెట్టింది ఎవరు, మైక్రోసాఫ్ట్ని కనిపెట్టింది ఎవరు, గూగుల్ ఎవరు, ఈమెయిల్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి వాటి గురించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ అబ్రివేషన్స్, ఫేమస్ అయినటువంటి అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ ద ఎగ్జామ్ ఓరియంటెడే మీకు ఫిల్టర్ చేసి ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకు 70 నుంచి 80 దాకా ఉన్నాయి, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్ మనకు దాదాపు ఒక 30 to 40 మాత్రమే ఉండడం జరిగింది. ఆ యొక్క డేటాని అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీకు అయితే బుక్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం ఎక్కువ స్కోర్ని గెయిన్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకు ప్రాక్టీస్ కోసం కూడా కంటెంట్ కావాల్సి ఉంటుంది కదా. ఓకేనా, సో దానికోసమే లాస్ట్ 8 years 2014 to 2022 కంప్యూటర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం మీకు మెటీరియల్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డేటాను కూడా మీరు ఖచ్చితంగా
గ్యాదర్ చేసుకోండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కనిపిస్తుంది, ఈ యొక్క ఇమేజ్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ యొక్క బుక్ ఉన్నటువంటి పేజీలోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క శ్రీనివాస్మెక్ యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు లూసెంట్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క లూసెంట్ సంబంధించినటువంటి డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు యొక్క ఎన్సీఆర్టీ బేస్డ్ కంప్యూటర్ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం యొక్క వర్షన్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దీన్ని పూర్తి స్థాయిలో చదివి అండ్ దీన్ని మీరు కనుక రిమెంబర్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో మీరు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలరు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు వీడియోతో కలుద్దాం. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.